ఆయన దినమంతా రాత్రంతా బైబిల్ చదవాలని ఇంట్రెస్ట్ తోటి అంతా తెలుగు అంతా నేర్చుకున్నట. నేర్చుకొని ఏం చేసినట్ట, బైబిల్ చదివేదంతా నేర్చుకున్నట్ట. ఫస్ట్ న్యూ టెస్టిమెంట్ తోటి స్టార్ట్ చేసినట్ట. మనకి ఎన్ని టెస్టిమెంట్లు ఉంటాయి? 2 కదా, 2. వాట్ ఈస్ దట్? వెరీ గుడ్ చిల్డ్రన్. సో ఫస్ట్ ఆయన ఏం చేసిండంట, న్యూ టెస్టిమెంట్ ఎందుకు? ఆయనకి మంచి స్టోరీస్, జీసస్ స్టోరీస్. జీసస్ ఇస్ ద లైట్, జీసస్ ఇస్ ద సేవియర్, జీసస్ ఇస్ ద షెపర్డ్, ఇవన్నీ నేర్చుకోవాలని. జీసస్ ఇస్ ద స్ట్రెంగ్త్, జీసస్ ఇస్ మై జాయ్, ఇవన్నీ కూడా జీసస్ గురించి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండి ఆయన బైబిల్ చదువుతా పోయిందంట. ఆయనకి ఎంత చదువుతుంటే అంత సంతోషం అవుతుందంట. ద జాయ్ ఈస్ ఆఫ్ ద లార్డ్ ఈస్ మై స్ట్రెంగ్త్ అని చెప్పినాం కదా, అట్లా ఆయనకి జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్. ఆయన ఎంత చదువుతుంటే అంత సంతోషం అవుతుందంట. అట్లనే ఈయన సరే ఇంతగానం నేను చదువుకున్నా, ఇంతగానం దేవుడి గురించి నేర్చుకున్నా, కాబట్టి ఇప్పుడు నేను గమ్మున ఉండొద్దు. గమ్మున ఉంటే ఏమవుతుంది, నేను చదువుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది అని ఏం చేసిందంట, జల్దీ వాళ్ళ ఊరికి పోయిందంట. ఈయన వాళ్ళ ఇల్లు వదిలిపెట్టేసి హాస్టల్కి వచ్చిండు కదా. అయితే ఇప్పుడు మళ్ళా హాస్టల్ వదిలేసి ఇంటికి పోయిందంట. వాళ్ళ అమ్మోళ్ళకి, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి, పక్కన వాళ్ళకి వీళ్ళకి జీసస్ గురించి చెప్పని కానీ పోయిండంట. మనం చెప్తామా? మీ సండే స్కూల్లో నేర్చుకున్నది చెప్తారా? మీరు ఎవరైనా చెప్తారా? ఇంటికి పోయి అమ్మ ఈ కథ ఆంటీ మంచి చెప్పింది అని చెప్తారు కదా. గుడ్ చిల్డ్రన్. అయినా అందుకోసమే ఈ అప్ప నర్సప్ప అంటే నేర్చుకున్నదంతా మా ఊరోళ్ళకి చెప్పాలా, మా ఊళ్ళో చాలా సంతోషపడతారని చెప్పి మళ్ళా జల్దీ పోయిండంట. ఊరికి పోతే ఏమైంది, ఊరికి పోయి ఆయన సంతోషం అంతా చెప్తున్నాడంట పక్కన వాళ్ళకి వీళ్ళకి. అయితే ఓహో వాళ్ళ ఊళ్ళో ఎట్లుంటారు, క్రిస్టియన్స్ అంటే పడరు కదా. అయితే వాళ్ళు ఏం చేసిందంటే, ఓ నువ్వు మాకు ఇది యేసు కథ చెప్పనికి వచ్చినవా, సరే నీ పని పడతామని ఏం చేసిందంట. వాళ్ళు ఏం చేసిందంట, అరే నువ్వు ఫస్ట్ బయట పో అని చెప్పేసి ఏం చేసిందంట, నీకు బయట నేను తిండి పెడతాను అని ఏం చేసిందంట, ఒక కోపల అన్నం వేసి పెట్టిందంట. అన్నం వేసి పెట్టిన తర్వాత ఈయన ఆకలితో ఉండే కదా, ఆకలితోటి అన్నం తిన్నాక ఏమైందంట, ఆయన ఇట్లా పడిపోయిందంట. ఎందుకు పడిపోయిందైనా దాంట్లో పాపం వాళ్ళు ఏం చేశారంటే కొంచెం విషం కలిపారట. విషం కలిపితే పాపం ఆయన చంపేయాలా, ఈయనంతా మన ఊరినంతా మార్చేసేటట్టున్నాడు, జీసస్ దిక్కు తిప్పేసేటట్టున్నాడు అని ఏం చేశారంటే ఈయననే చచ్చిపోవాలని ఏం చేశారట. కొంచెం విషం కలిపితే ఆయన ఎవరు కాపాడిండ్రు? చెప్పండి మళ్ళీ ఒకసారి, ఎవరు కాపాడిండ్రు? వెరీ గుడ్. అయితే ఏం చేసిందంట, ఆయన పాపము ఇట్లా వీక్గా పడిపోయి ఉన్నాడంట. పడిపోయినాక ఒక 3-4 days అయిపోయినాక ఈయన ఏం చేసిందంట, అమ్మో ఈ దేంట్లోనే ఉన్నది మన కథ అని చెప్పేసి, ఇక నేను ఇక్కడ ఉంటే చచ్చిపోతానో ఏమో అని చెప్పి మళ్ళీ నేను నా ఫ్రెండ్స్ దగ్గర పోతా అని చెప్పేసి ఎక్కడ పోయిందంట, మళ్ళా హాస్టల్కి పోయిందంట. హాస్టల్కి పోయి ఉన్న కథ అంతా చెప్పిందంట. ఇట్లా ఇట్లా అయింది, మా ఊళ్ళో ఇట్లా చంపాలని చూసిండ్రు అంటే, సరేలేరా పోయి పోయి దేవుడు మనం చూసుకుంటాడు అని చెప్పేసి ఏం చేశారట, హాస్టల్లో మంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారట, మళ్ళీ ఆయనది మంచిగా భోజనం పెట్టి అది చేసి మంచిగా చేసిందట. ఆయన మంచిగా ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయాడు. మళ్ళీ స్ట్రాంగ్ అయిపోతే ఏం చేసిండు, మళ్ళీ మోండా మార్కెట్ దిక్కు పోయిండు. ఎందుకు పోయిండు మోండా మార్కెట్? కూరగాయలు కాదు, దేవుని వాక్యం అక్కడ చెప్పాలని. ఫస్ట్ ఈయన దేవుని వాక్యం అక్కడనే విన్నాడు కదా, అందుకోసమే మోండా మార్కెట్ పోయి అందరికి చెప్పాలి. మోండా మార్కెట్ అయితే మస్తు మంది ఉంటారు కదా, ఈయన మాట మస్తు మంది వింటారు కదా, అందుకోసం ఏం చేసిండంటే మోండా మార్కెట్ పోయి అందరి దేవుని వాక్యం చెప్తా ఉంటే మనలాగా మస్తు మంది ఉండే అక్కడ ఏం చేసిండంటే దేవుని మాట వింటా ఉన్నారంట. రోజంత మాట విని వాళ్ళకి కొంచెం నెచ్చిలకి ఎక్కిందనమాట. కొంతమంది మారిండ్రు, ఇంకా కొంతమంది అరే నర్సప్ప ఇంకా చెప్పవా అని చెప్పిండంట. అంతలోపట ఈ తెల్లదొర ఉండే కదా, ఆ తెల్లదొర ఏమన్నారంట, అరే నర్సప్ప నీ పేరు ఇట్లా బాగలేదు, నువ్వు ఇప్పుడు దేవుని లోపల వచ్చినావు కాబట్టి నువ్వు బాప్టిజం తీసుకోవాలా. బాప్టిజం అంటే తెలుసా మీకు? బాప్టిజం తెలుసు, సరే బాప్టిజం తీసుకోవాలంటే సరే నేను తీసుకుంటా దొరా అని చెప్పిండట. అయితే మరి బాప్టిజం తీసుకుంటే నీకు ఏం పేరు కావాలరా? నర్సప్పనే కావాలనా, అప్పనే కావాలనా అని అంటే, అప్ప వద్దు దొరా నాకు ఒక మంచి పేరు, కొత్త పేరు పెట్టమన్నాడట.
కొత్త పేరబ్బా ఏంది పెట్టాలా అని ఏం చేసిండట, పాల్ బర్నబాస్ అని పెట్టిండట. ఏం పేరు? మళ్ళీ ఒకసారి పాల్. ఇప్పుడు అప్పలో ఏమైండు? పాల్ బర్నబాస్ అయిండు. ఇప్పుడు నో మోర్ అప్ప, నో మోర్ నర్సప్ప, హీఈస్ పాల్ బర్నబాస్. ఓకే, ఈ పాల్ బర్నబాస్ ఏం చేసిండట, మంచిగా అందరినీ దేవుని వాక్యం చెప్పుకుంటా కొంచెం పెద్దగా అయిపోయింది. అప్పుడేమో అంత 16 years అంటుండే కదా, ఇప్పుడు మాత్రం కొంచెం పెద్దగా అయిపోయి మంచిగా అందరిలో దూరం పోయి దేవుని వాక్యం చెప్పుకుంటూ వచ్చిందట. అయితే ఒకసారి ఏమైందంటే ఆయనకి చాలా దగ్గు వచ్చిందట. దగ్గు వస్తే మనం దగ్గు మందు తీసుకుంటాం కదా, అట్లనే ఈ పాల్ బర్నబాస్ కూడా ఏం చేసిండట, దగ్గు మందు తీసుకున్నాడు. దగ్గు మందు తీసుకుంటే తగ్గుతలేదంట. మళ్ళీ 2 రోజులైనా మళ్ళీ 6 తీసుకుంటాను, మళ్ళీ తగ్గుతలేదు. అయితే వీళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారు, హాస్టల్లో ఉన్న ఫ్రెండ్స్ ఏం చేశారంటే, అయ్యో ఈయనది దగ్గు తగ్గుతలేదు కదా, మనము హాస్పిటల్ తీసుకుపోదామని చెప్పి హాస్పిటల్ తీసుకపోతే ఆయనకి ఏం చెప్పారంటే అన్ని టెస్టులు చేశారట. ఇవాళ పెద్దగా టెస్టులు చేస్తారు కదా, అట్లా టెస్టులు చేశారట. టెస్టులు చేసి ఏం చేశారంటే నీకు టీబీ అని చెప్పారట. టీబీ అంటే అది దగ్గు రోగం అన్నమాట, ఊరికి దగ్గుతా ఉంటాం. అయితే అది వచ్చింది అని చెప్పినాడు. అది వచ్చి నువ్వు హాస్పిటల్లో నేను ఉండాలా కొన్ని రోజులు అని చెప్పినాడు. అంత లోపల ఆ పాపం ఆయన చాలా వీక్, దగ్గి పాపం వీక్గా అయిపోయిందంట. చాలా నీరసంగా అయిపోయిండు. అట్లనే పండుకొని ఉన్నాడంట. అప్పుడు పండుకొని కూడా గమ్మున ఉండలే, ఆయన దేవుణ్ణి ప్రేజ్ చేస్తా ఉన్నాడు. వచ్చిన నర్సులకు చెప్తున్నాడు, వచ్చిన డాక్టర్కి చెప్తున్నాడు, జీసస్ లవ్ అంటే ఏంది, జీసస్ అంటే ఎవరు అని ఆయన చెప్తా ఉన్నాడంట. అయితే ఆయనకి ఒక విజన్ కనబడిందంట. పండుకొని ఉంటే ఆయనకు ఒక కళలాగా కనబడిందంట. అయితే ఆయన ఏమి ఒక డార్క్ క్లౌడ్ అంటే ఇంత చీకటి ఉందంట. ఈయన మంచిగా వెలుతురులో ఉన్నాడంట మంచిగా. అయితే హెవెన్లీ డోర్స్ ఇట్లా ఓపెన్ అయి ఉన్నాయంట. హెవెన్లీ డోర్స్ ఓపెన్ ఉంటాయి. ఈయనేం చేసిండంట, హెవెన్ తెలుసు కదా, హెవెన్ మీకు తెలుసా, వింటుండ్రా వింటారా? అయితే హెవెన్ డోర్స్ ఇట్లా తెరిచి ఉంటే ఈయనేం చేసిండట, మెల్ల ఇట్లా తొంగి చూసిండట. మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఏముంది అలా చూద్దాము అని ఇట్లా మెల్ల చూస్తాం కదా, అట్లా ఈయన ఏం చేసిండట, మెల్ల ఇట్లా తొంగి చూసిండట. తొంగి చూస్తే ఒక ఏంజల్ ఏం చెప్పిందంటే, ఒక దేవదూత ఏం చెప్పిందంటే, పాల్ నువ్వు ఇప్పుడే చనిపోవు, నువ్వు ఇంకా చాలా పని చేయాలా జీసస్ కోసము. నువ్వు జీసస్ లవ్, జీసస్ ఇస్ ద లైఫ్, జీసస్ ఇస్ ద సేవియర్ అని అందరికీ నువ్వు చెప్పాలి. కాబట్టి నువ్వు ఇప్పుడే చనిపోవు, నువ్వు ఇప్పుడే రావు, మేము పిలిచినప్పుడు వద్దులే మళ్ళా పో అని చెప్పేసి ఏం చేశారట, మళ్ళా లైఫ్ ఇచ్చిండట. మళ్ళీ లైఫ్ ఇచ్చి మళ్ళా స్ట్రాంగ్ అయిపోయినట. మళ్ళా స్ట్రాంగ్ అయిపోతాం, మళ్ళా దేవుని వాక్యం చెప్పుకుంటా చాలా మందిని చేంజ్ చేసిండట. అట్లా ఆయనది ఎండింగ్ స్టోరీ. బాగుందా? విన్నారా మీరు? ఎవరి సంగతి విన్నారు? ఫస్ట్ ఆయన పేరేంది? ఎక్కడ ఆయన? హిందూపూర్ అనంతపూర్లో ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్, దిస్ ఇస్ నాట్ అ స్టోరీ, ఇట్ ఈస్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ నర్సప్ప. ఓకే, అండ్ హీ హెస్ బికమ్ పాల్ బర్నబాస్. I thank each one of you for patiently listening to me, and I also thank first and foremost I thank God for giving me this opportunity, and also pastors ఇంకా మన పెద్దలు, and my special thanks to my Salom auntie akka. Auntie మీకు, అక్క నాకు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరం కళ్ళు మూసుకుంటే అక్క చిన్న ప్రార్థన చేస్తున్నామా? Gracious Heavenly Father, Lord Jesus, thank you, my Master, Lord Jesus, for helping us, Lord Jesus, to listen to our great saint of thine, my Master, Lord Jesus. Help us, Lord Jesus, to portray in our lives. Bless all the children of my Master, Lord Jesus, and help them, Lord Jesus, as Narsappa has turned so many people into thine world, of my Master, Lord Jesus. So also, Lord, do thou help all these little children, Lord Jesus, to depend on thee for everything, Lord Jesus. Let them know, Lord, that thou art a wonderful God, Lord Jesus. I thank and praise once again, Lord. I ask a small prayer, Lord, in the most precious name of my Father and Savior Jesus Christ. Amen.